తెలుగువాడు తెలుగులో మాట్లాడితే తెలుగు బతుకుతుంది. దాన్ని ఎవడో ఆపలేడు. దయచేసి ఆ పని చేయండి. ముందు తల్లిదండ్రులు పిల్లలంతా కూడా ప్రేమతో తెలుగులో వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళను కూడా తెలుగులో మాట్లాడిగా చేయండి. ఈ మమ్మీ డాడీ బీడీ జాడీ కేడీ ఈ కల్చర్ అవుతుందో దాన్ని పూర్తిగా తొలగించాల్సిన అవసరం ఉంది. అమ్మా నేను ఎప్పుడు చెప్తుంటాను, కావాలని చెప్తుంటాను. అమ్మా అంటే అంతరాళ నుంచి వస్తుంది, మమ్మీ అంటే మూతిలో నుంచి వస్తుంది. రాత్రికి ఒకసారి కావాలంటే ట్రైల్ వేసుకొని చూడండి అమ్మకి మమ్మీకి ఎంత తేడా ఉందో. మన భాషలో అత్యద్భుతమైన యొక్క పదాలు ఉన్నాయి. మరి అద్భుతమైన స్ఫూర్తినిచ్చేట వెలుగునిచ్చేట ఆ తెలుగుదనాన్ని మనం వదిలిపెట్టి ఎందుకు పరాయి భాష వెనకెడుతూ మనం పరిగెత్తున్నామో నాకు అర్థం కావడం లేదు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మళ్ళీ ఇక్కడ కూడా చెప్తూ ఉన్నాను, మాతృదేశాన్ని, మాతృమూర్తిని, మాతృభూమిని, మాతృభాషను మర్చిపోయిన వాడు పరిపూర్ణ మానవుడే కాదు అనే